హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి. ఈరోజు మీకైతే ఒక ఇల్లు అయితే చూపించబోతున్నానండి. ఇది ఈస్ట్ ఫేస్ అయితే ఉంది. ఇంటి ముందు రోడ్ అయితే 30 ఫీట్ అయితే ఉందండి. ఈ విధంగా ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది. మనకు చెట్లు పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ కూడా ఉంది. గేట్ మోడల్ అయితే ఈ విధంగా వచ్చింది. పైన టాప్ అయితే మనకు ఇట్లా షీట్లు వేసి కవర్ అయితే చేశారండి. మనకు బూజు దులుపుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ మెట్ల సైడ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒక బాత్రూమ్ అయితే ఉంది. గోడలకు టైల్స్ అయితే ఈ విధంగా వేయించారు. లుక్ అయితే చాలా బాగుందండి. ఇల్లు క్లాస్గా సూపర్గా ఉంది. ఈ హౌస్ వీడియో మాత్రం పార్ట్స్ వైజ్గా షార్ట్స్ అయితే వస్తుంటాయండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ అయితే చేయండి. ఇల్లు అయితే సూపర్గా ఉంది. డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. డోర్ పక్క నుంచి అటు సైడ్ చిన్న గల్లీలాగా వచ్చింది కదండి. ఆ గల్లీలో మనకు చెప్పులు పెట్టుకోవడానికి గోడకే సెల్ఫ్ల టైప్లో పెట్టారండి. అయితే మెయిన్ ఎంట్రన్స్లో మనకు ఈ విధంగా హాల్లో అయితే వచ్చింది. మీరు చూసుకుంటే పిఓపి అయితే ఈ విధంగా చేయడం అయితే జరిగిందండి. మంచి లుక్ అయితే ఇవ్వటం జరిగింది. హాల్ అయితే స్పేషియస్గా చాలా బాగుందండి. చూడండి, టీవీ యూనిట్ కూడా చేయించడం అయితే జరిగింది. మనకు కబోర్డ్ వరకు టీవీ యూనిట్ ఒకటే చేయించారండి. లైటింగ్ అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేసేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే మనకు కిచెన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఓపెన్ కిచెన్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. కిచెన్లో కబోర్డ్ వర్క్ అయితే లేదండి. సింక్ దగ్గర అయితే ఈ విధంగా పెట్టేయడం అయితే జరిగింది. చూడండి, సెల్ఫ్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చాయి. ఈ ఇల్లు కాస్ట్ వచ్చి 60 లక్షలు అయితే చెప్తున్నారండి. కూర్చొని మాట్లాడితే ఏమైనా తగ్గిస్తారు అండి. మనం కిచెన్ నుంచి బయటికి రాగానే అంటే డైనింగ్ హాల్ లాగా చిన్నగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాష్ బేసిన్ అయితే హ్యాండ్ వాష్ కోసం అయితే పెట్టడం జరిగింది. అక్కడే మనకు మిర్రర్ కూడా పెట్టారండి. చూసుకుంటే ఆ పక్కన మనకు సెల్ఫ్స్ అయితే యాడ్ అయ్యాయి. హాల్లో కనుక చూసుకుంటే టీవీ యూనిట్ పక్కకి మనకు దేవుడి రూమ్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి. చూడండి ఎంత బాగా ఉందో. నాకైతే డిజైన్ చాలా నచ్చింది దేవుడి రూమ్ది మాత్రం. మీకు కూడా ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, దేవుడి దగ్గర బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్గా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది. పైన మనకు స్వస్తిక్ గుర్తు అయితే రావటం అయితే జరిగింది. మనకు 2 లేదా 4 కూర్చోవడానికి స్పేస్ అయితే బాగుందండి. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనము బెడ్రూమ్ సైడ్ వెళ్తుంటే మనకు పైన లైటింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. అయితే కామన్గా వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు టైల్స్ చూసుకోండి ఎంత బాగా డిజైన్ చేశారో. పైన టాప్కి కూడా టైల్స్ అనేది రావటం అయితే జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. మనకు డోర్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడటం అనేది జరిగిందండి. చూడండి, ఇక్కడ మనకు సెల్ఫ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్లో పైన పిఓపి అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది. లైటింగ్స్ చూసుకోవచ్చు మీరు, చాలా బాగా ఉన్నాయండి. అయితే ఇక్కడ చూడండి, ఇంకో వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ వెస్టర్న్ వేర్ వాష్రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి, టైల్స్ అయితే డిజైన్స్ చాలా బాగా ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తే ఇక్కడ కూడా డోర్ డిజైన్ సేమ్ అయితే ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే పిఓపి ఈ విధంగా చేయించారు. పైన డిజైన్ లైటింగ్స్ అయితే ఆ విధంగా వచ్చాయి. తర్వాత సెల్ఫ్స్ అయితే చేశారండి. పైన స్టోరేజ్ అయితే ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్టోరేజ్ అయితే అవైలబుల్గా